హాయ్ గైస్, మీకు ముందు వీడియోలో చెప్పాను కదా చికెన్ కర్రీ ఫూఫీ వండుకున్నామని. చికెన్ కర్రీ వండుతానని చెప్పి మా ఓడు రంగంలోకి అయితే దిగాడు. అది చికెన్ కర్రీ అయితే పర్లేదు, లేదంటే బాత్రూమ్ లో యుద్ధాలు చేయాల్సి వస్తది. ఉల్లిపాయలు కట్ చేయరా అంటే ఏదో పెద్ద మాస్టర్ చెఫ్ లా కట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకొని పెనం మీద వేసుకోమన్నాడు. కొంచెం సాల్ట్ వేసుకోవాలంట. కాసేపు తర్వాత టమాటీలు వేసాడు. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాడు. ఇన్ని సామాన్లు వేసి రెడీ చేస్తున్నాడు కానీ కూర ఎలా ఉంటుందో తెలీదు. మొత్తానికి స్టార్ ఐటమ్ చికెన్ అయితే వేసాడు. కాసేపు వాటర్ అయితే వేసాడు. కారం వేసాడు కానీ సరిపోదేమో అని చెప్పి మళ్ళీ కారం అయితే వేసాడు. కూర ఎలా అవుతుంది అని చెప్పి నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. మొత్తానికి మనకు గుమగుమలాడిచ్చే చికెన్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే బానే వస్తుంది కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఫ్రిడ్జ్ లో గుడ్లు ఉంటే ఆ గుడ్లు కూడా ఉడకబెట్టేశాడు వీడు. వండుతున్నప్పుడు ఎవడో రాలేదు, మెక్కనందుకు అయితే అందరూ వచ్చేసారు. మొత్తానికి టేస్ట్ చూడాల్సిన సమయం వచ్చేసింది. అది తిన్నంటనే రకరకాలుగా అనిపించింది. చికెన్ కర్రీ బానే ఉంది కానీ ఆ ఫూఫీ తిన్నట్టునే సేమ్ బబుల్ గమ్ తిన్నట్టు అనిపించింది. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాల్సి వస్తే కమెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.